హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. రత్నావళి ఆవిడ యొక్క చెలికెత్తలైనటువంటి ప్రభావతి, కళావతి, త్రిలోచనేశ్వర స్వామి వారి యొక్క మంటపంలో త్రిలోచనేశ్వరుని పూజించి రంగమంటపంలో నిద్రిస్తే పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే వీళ్ళు చేసినటువంటి స్తోత్రానికి సంతసించినటువంటి పరమేశ్వరుడు మహాదేవుడు వాళ్ళకి వరాలిచ్చాడు. మీరు మందారదాముడి కుమారుడైనటువంటి పరిమళాలయుడు అనేటటువంటి పేరు గల విద్యాధరుడు మీ ముగ్గురికి భర్త అవుతాడు. ఆ తర్వాత మీరు నలుగురు కూడా గత జన్మలో చేసినటువంటి నన్ను ఆరాధించినటువంటి ఆరాధన వలన మీకు నిర్మలమైనటువంటి భక్తి ఈ జన్మలో కలిగింది. అందువల్ల మీరు వైరాగ్యాన్ని పొంది ఈ కాశీలోనే పరమసిద్ధిని పొందుతారు అని ఆశీర్వదించాడు. అప్పుడు ఈ కన్యలు శివుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. దేవా, మేము గత జన్మలో లేక ఈ జన్మలోనో చేసినటువంటి ఆ పుణ్యం ఏమిటి? ఎందుకు ఇంత సులభంగా మాకు మోక్షం అనుగ్రహిస్తున్నావు అని అడిగితే అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు చెప్తున్నాడు, రత్నావళి, పరిమళాలయుడు నువ్వు అంటే రత్నావళి పరిమళాలయుడు మీరిద్దరూ కూడా గత జన్మలలో పావురముల జంటమ్మా. ఆ పావురముల జంట కాశీక్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి త్రిలోచనేశ్వర స్వామి వారి యొక్క ఆలయం గోపురంలో ఒక గూడును ఏర్పరచుకునే నివాసం ఉంటూ తిండి గింజల కొరకై గోపురం నుండి కిందికి వచ్చేవి. అవి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ పైకి ఎగిరేటప్పుడు ఆ రెక్కలు అల్లాడిస్తూ ఉంటే ఆలయానికి ఉండేటటువంటి ధూళి తొలగిపోయేదమ్మా. ఆ రకంగా నా ఆలయాన్ని శుభ్రపరిచారు. అయితే ఆ పావురాలు విధివశాత్తు కాశీ ప్రాప్తికి కారణమైనటువంటి అయోధ్యలో మరణించాయి. అయోధ్యలో చనిపోవడం వలన ఆ ఆడపావురము రత్నావళిగాను మగపావురము విద్యాధరుడైనటువంటి పరిమళాలయుడుగాను జన్మించారు. ఇంకా నాగరాజు అయినటువంటి పద్మి యొక్క కూతురైనటువంటి ఈ ప్రభావతి, అలాగే త్రిశుఖుడు అనేటటువంటి నాగేంద్రుడి కూతురైనటువంటి కళావతి, ఈ ఇద్దరు కూడా 3 జన్మలకు ముందు చారాయణ మహర్షికి కుమార్తెలు. అప్పుడు వీళ్ళ పేర్లు భవాని, గౌతమి. వీరి కోరిక మేరకు వీళ్ళని వీళ్ళ నాన్నగారు ఆముష్యాయణ మహర్షి కుమారుడైనటువంటి నారాయణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే అనతి కాలంలోనే, అంటే అతి అంటే ఎక్కువ, అతి అంటే తక్కువ, అతికి ముందు ఆ చేరిస్తే అక్కడ అనతి అంటే తక్కువ కాలం, చాలా తక్కువ కాలం. అనతి కాలంలోనే ఒక పాము కాటుకి గురై మరణించాడు వీళ్ళకి భర్తగా వచ్చినటువంటి ఆ ఆముష్య మహర్షి కుమారుడైనటువంటి నారాయణుడు. భవాని, గౌతమి అనేటటువంటి ఆ ఇద్దరు అమ్మాయిలకి కూడా వైధవ్యం ప్రాప్తించింది. అందుకనే అప్పట్లో పండితులు అతి ఏవ ప్రయత్నేన పరిణేత వివర్జయేత్ దేవతా సరితాహ్వానం కన్యాం పాణిగృహే సుధీహి. దేవతానదుల యొక్క పేర్లు పెట్టి ఏ ఆడపిల్లలకైతే దేవతానదుల యొక్క పేర్లు ఉంటాయో వారిని పెళ్లి చేసుకోవడానికి భయపడేవారట. కొంతమంది అసలు చేసుకునేవారు కాదట. సరే, కొంతకాలం తర్వాత ఈ భవాని
గౌతమి వీళ్ళు ఒక రోజున ఒక ముని తాలూకా ఆశ్రమానికి వెళ్ళారు. మునుల యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటిది దేన్ని కూడా నిరాకరించకూడదు. వాళ్ళు ఇవ్వకుండా వారి ఆశ్రమం నుంచి ఏదీ తీసుకోనూకూడదు. వీళ్ళు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి అరటి చెట్లకు ఉన్నటువంటి అరటి గెలలను చూశారు. చెట్టుకు ఉండగానే అరటి పళ్ళు పండి ఉన్నాయి. వాటిని చూసినటువంటి వీళ్ళకి అవి కోసుకుని తినాలి అనేటటువంటి కోరిక మనస్సులో బలంగా ఏర్పడిపోయి ఆ అరటిపళ్ళు తీసుకున్నారు. అయితే ఈ రకంగా చెట్లకు కాసినటువంటి కాయలు, చెట్లకు పండినటువంటి పళ్ళు తినడానికి కోతులకి కొండముచ్చులకి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఎవరి అనుమతి అవసరం లేదు. అంటే కోతులకు ఎలాగైతే అనుమతి లేకుండా అరటిపళ్ళు తినడానికి అర్హత ఉందో వీళ్ళు కూడా అలాగ తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు కాలాంతరంలో మరణించిన తర్వాత ఆ తర్వాత జన్మలో వీళ్ళిద్దరూ కూడా కోతులుగా పుట్టారు. అయితే భర్త చిన్నతనంలోనే మరణించినా సరే వ్రతాలు ఉపవాసాలు చేస్తూ తమ శీలాన్ని కాపాడుకున్నటువంటి పుణ్య విశేషం వల్ల ఈ కోతులు వారణాసి మహాక్షేత్రంలో జన్మించాయి. వీరి భర్త అయినటువంటి నారాయణుడు కూడా కాశీలోనే మగపావురంగా జన్మించాడు. కాబట్టి ఆయనే ఇప్పుడు వచ్చినటువంటి పరిమళాలయుడు అనమాట. కాబట్టి మీ ముగ్గురికి కూడా ఈ జన్మలో ఇప్పుడు ఆ పరిమళాలయుడు మళ్ళీ భర్త అవుతాడు అని మహాదేవుడు చెప్తే వీళ్ళకి చిన్న సందేహం కలిగింది. భక్త మహాశైలరా, ఇది వింటున్నటువంటి మనందరికీ కూడా ఒక సందేహం వస్తుంది కదా. వీళ్ళకి వచ్చినటువంటి డౌట్ అనుమానం ఏమిటి అంటే, మహాదేవా, భవానీ గౌతమి కాశీక్షేత్రంలో వానరములుగా జన్మించాయి కదా, కోతులుగా పుట్టాయి కదా, ఆ తర్వాత కోతులుగా వాళ్ళు ఏం చేశారు అన్నది కొద్దిగా వివరిద్దురు అని అడిగారు. వింటున్నటువంటి మనకు కూడా ఈ సందేహం ఉన్నది కదా. వినండి, చెప్తున్నారు మహాదేవుడు చెప్తున్నాడు. భవానీ గౌతమి వారణాసిలో కోతులుగా పుట్టాయి కదా, పుట్టిన తర్వాత కాశీలో త్రిలోచనేశ్వర మందిరానికి సమీపంలో ఉన్నటువంటి మర్రి చెట్టు మీద ఉండేవి. మనకి శ్రీమద్ రామాయణంలో సుందరదాసు శ్రీమాన్ ఎంఎస్ రామారావు గారు అంటారు, మండోదరిని చూసినటువంటి హనుమ ఆవిడే సీతమ్మ అనుకుని మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాళ్ళము పట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు దట్టి స్తంభములెగసి క్రిందకి దుమికి పల్లటీలు గొట్టి చెంగున జుట్టి చంచలమౌ కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. చంచలమవు కపి స్వభావము అంటారు. కోతుల యొక్క విన్యాసాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. రయ్యమని చెట్టెక్కేస్తుంది, అంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకి గెంతేస్తుంది. తన గోళతో శరీరాన్ని గోక్కుంటుంది, మనల్ని చూసి వెకిలిగా నవ్వుతుంది, పల్టీలు కొడుతుంది, ఇలా ఎన్నెన్నో చేస్తుంది. సరే, ఈ చెట్టు మీద నివాసం ఉన్నటువంటి ఆ కోతులు ఏదో ఆటలాడుకుంటున్నట్లుగా ఆ చెట్టు మీద నుంచి కిందికి దూకి దగ్గరలో ఉన్నటువంటి ఆ పిలిపిలా తీర్థంలో స్నానం చేసేవి. ఆ తీర్థంలో ఉన్నటువంటి నీళ్లను తాగేవి. వాటి సహజ సిద్ధమైనటువంటి కోతి స్వభావంతోనే ఈ త్రిలోచన మందిరానికి అనేక పర్యాయములు ప్రదక్షిణ చేసి గర్భగుడిలోకి వెళ్ళి త్రిలోచనేశ్వరిని దర్శించుకుంటేవి. ఇలా ఉండగా ఒక రోజున ఒక సాధువు వేషంలో ఉన్నటువంటి ఒక భిక్షకుడు ఆ కోతులను తాళ్లతో కట్టి వాటికి భిక్షాటనకు పనికి వచ్చేలాగా ఈ కోతులకు నాట్యం నేర్పించాడు, భిక్ష అడగడం నేర్పించాడు. కాశీవాసము చేసి త్రిలోచనేశ్వర మందిరానికి ప్రదక్షిణలు చేయడం, ఆ త్రిలోచనేశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నటువంటి పుణ్య ఫలంగా వారు ఈ జన్మలో నాగకన్యలుగా జన్మించారమ్మా. ఇది మీ నలుగురి యొక్క పూర్వజన్మల చరిత్రం అని వివరించాడు మహాదేవుడు. వివరించిన తర్వాత, నాగకన్యలారా, మీరు ముగ్గురు కాశీలోనే ముక్తి పొందుతారు అని చెప్పాడు. సూక్ష్మరూపం ధరించి త్రిలోచన మందిరంలో ప్రవేశించాడు మహాదేవుడైనటువంటి శంకరుడు. త్రైలోక్యో అపి సర్వస్యాః శ్రేష్ఠా వారణసీపురీ తతోపి శివలింగమోంకారం తతోప్యత్ర త్రిలోచనం. 3 లోకాల్లో వారణాసి శ్రేష్టము,
కాశీలో ఓంకారేశ్వరలింగము, దానికంటే త్రిలోచనేశ్వరలింగము శ్రేష్టము. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై. ఇది జరిగిన తర్వాత నాగకన్యలు వారి ఇళ్లకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి వైశాఖ శుద్ధ తదియ వచ్చింది. ఆ రోజున త్రిలోచన మందిరం దగ్గర జరిగినటువంటి మహాయాత్రలో నాగులు విద్యాధరులు కలుసుకున్నారు. పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. పెళ్లి మాటలు మాట్లాడుకున్నారు. రత్నావళి, ప్రభావతి, కళావతులకు పరిమళాలయుడితో మహావైభవంగా వివాహం జరిగింది. వాళ్ళు నలుగురు చాలా కాలం పాటు స్వర్గభోగాలు అనుభవించారు. ఆ తర్వాత పరిమళాలయుడు తన 3 భార్యలను వెంట పెట్టుకుని కాశీక్షేత్రానికి చేరుకుని త్రిలోచనుని సేవించాడు. ఆ నలుగురు త్రిలోచనలింగంలో లీనమైపోయారు. ఈ కథను అత్యంత శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు పాపం చేసుకున్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క పాపాలన్నీ పటాపంచలైపోయి వారు పరమగతిని పొందుతారయ్యా అగస్త్య అని సుబ్రహ్మణ్య స్వామి లోపాముద్రా సహితుడైనటువంటి అగస్త్య మహర్షికి వివరించినటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం. భక్త మహాశైలారా, రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.